ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, లేకపోతే అభివృద్ధి సంపద సృష్టికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే, వేలాదిగా, లక్షలాదిగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చెప్పి ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు. మొన్న అమెరికా పర్యటనకి వెళ్ళినప్పుడు సో, చాలా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు నేతలు అని అన్నారు. వచ్చేస్తున్నాయి పెట్టుబడులు అన్నారు. అండ్ రీసెంట్‌గా మనం ఇప్పుడు చూడొచ్చు. జేఎస్‌డబ్ల్యూ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి నిరాకరించింది. ఇది వాస్తవం అని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందువల్ల నిరాకరించిందంటారు? అంటే ఒక పత్రికలో ప్రధానంగా జిందాల్కి సంబంధించిన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ విత్డ్రా అయిపోతున్నాయి, మహారాష్ట్రలో పెడుతున్నట్టు వచ్చింది. సరే, నిజాలు ఏంటో ప్రభుత్వం చెప్పాలి. అయితే జిందాల్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే వెళ్ళిపోవడానికి ఛాయిస్ ఉందనేది వాస్తవం. అంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం వచ్చాడో రాలేదో తెలియదు, పెడతాడో లేదో తెలియదు, పోతాడో లేదు మనది నాకు తెలియదు, మన సమాచారం లేదు. కానీ జిందాల్ అనే వ్యక్తి ఇరిటేట్ అవుతాడనేది మాత్రం ఒక వాస్తవం. ఎందుకని ఆ జత్వానీ కేసులో చేసిన యాగ్యాలండి. జిందాలే కాదు, అంతకు మించినోడు కోటీశ్వరుడు వచ్చి తప్పు ఒక అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇబ్బంది పెట్టిన యాక్షన్ తీసుకోవాల్సిందే, దాన్ని ఎవరు కాదనరు. కానీ యాక్షన్ తీసుకోసం చేసిన యాక్టివిటీయా ఇది? జిందాలు వాళ్ళు వీళ్ళు పేర్లు పెట్టి మొత్తమే జగన్మోహన్ రెడ్డి చేయించాడని చెప్పడం కోసం చూపిన శ్రద్ధ కేసు మీద చూపించలేదు. కేసు కన్నా కేసు చుట్టూ రాజకీయ కోణంలో చేసిన యాగి వల్ల జిందాల్ కూడా అబాస్పాలైనాడు. జిందాల్ ఒక పారిశ్రామిక కుటుంబానికి సంబంధించిన బిగ్ షాట్ కదా. బిగ్ షాట్కి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వం ఉన్నవాడు మీరు జగన్మోహన్ రెడ్డి చేయించాడని చెప్పడం కోసం ఇవన్నీ చేసినారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించారా లేదా విచారణలో తెలుస్తుంది, అది వ్యవస్థలు చూసుకుంటాయి. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక నెల రోజుల పాటు జిందాలు నాన్నాడు కదా మీడియాలో, ఆంధ్రప్రదేశ్ మీడియాలో, జాతీయ మీడియాలో నాని జిందాల్ ఎలాంటి వాడు, జిందాల్ ఎలాంటి వాడు, జిందాల్ కోసమే ఇవన్నీ చేశారని కదా చర్చ. కాబట్టి ఇట్లాంటప్పుడు అట్లాంటి యాగి చేసి ఆయన అబాస్పాలైన తర్వాత అలాంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఆయన ఉండడానికి కొంచెం ఇరిటేట్ అవుతుంది. కానీ ఇది కాదు, ఇంకోసారి పెట్టుకుంటాడు. బట్ నిజాలు ఏం జరిగేది తెలియదు. అండ్ కామన్ సెన్స్ తో జిందాల్తో వీళ్ళు గొడవ లేదు. గొడవ జగన్మోహన్ రెడ్డి గారితో, ప్రభుత్వ 29 అధికారులతో. వాళ్ళని లాగడం కోసం ఆయన్ని వాళ్ళు లాగినారు, దాన్ని పెద్దది చేసినారు. కేసు పెట్టేసి విచారణ జరిపి వదిలేసుకుంటే సరిపోయిండేది. టీవీలో కూర్చొని ఆయన ఫోటోలు పెట్టి విచ్చలవిడిగా ఆయన తిట్టినారు. దానివల్ల ఏమవుతుందంటే మనసు హర్ట్ అవుతుంది, అది నష్టం జరిగే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక పారిశ్రామికతో అట్లా వ్యవహరించాలి, తప్పు జరిగితే యాక్షన్ తీసుకునేసేయండి, అది కేసు నడపాలి. అది జరగలేదు కాబట్టి ఆయన ఇరిటేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. బట్ ఈ వార్త ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో శంకుస్థాపన చేసేసిన దాన్ని మహారాష్ట్రలో వెళ్ళిపోతుంది అన్న దానికి నాదైతే ఆధారాలు లేవు, మీడియాలో వస్తుంటే. ఇన్ జనరల్ జిందాల్ అయితే మాత్రం అన్కంఫర్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉంటారని మాత్రం చెప్పగలరు. అంటే ఓ పక్క తెలంగాణలో 800 కోట్లు, మహారాష్ట్రలో మీరు అన్నట్టుగా 3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైపోయింది. కానీ ఎందుకు ఏపీ అంటే ఇంత విముఖత చూపిస్తున్నారు? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే లోకేష్ గారు చెబుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల కావచ్చు, లేకపోతే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు అంటూ తెలుగుదేశం నాయకులే చెప్పడం కావచ్చు, ఇది కూడా ఒక రీజన్ అంటున్నారు. మనం ఆ కోణంలో చూడొచ్చా? అంటే మౌలికమైన కారణం, పెట్టుబడులు రాకడానికి మనం వెళ్ళి విదేశాల్లో ప్రచారం చేస్తే రారు. 10%, 90% పెట్టుబడులు మన రాష్ట్రంలో ఉన్న సహసిద్ధమైన అవకాశాలు బట్టే వస్తాయి. ఉదాహరణకు శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టండి ఎవరు అడగట్లేదు. కానీ ఇప్పటి వరకు శ్రీ సిటీకి 60-70 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. ఏ ప్రభుత్వం మారినే వస్తున్నాయి. కాబట్టి విశాఖపట్నం కేంద్రంగా కొన్ని వస్తున్నాయి. కాబట్టి సహసిద్ధంగా అడ్వాంటేజ్ ఉన్న వాటికి వాళ్ళే వస్తారు. మన ప్రయత్నం అనేది తోడ్పాటుని ఇస్తుంది. కానీ మన ప్రయత్నమే అసలు కారణం అని చెప్పేట్టుగా వీళ్ళు ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రయత్నం, లోకేష్ గారి ప్రయత్నం వల్లే వస్తుంది, అది కరెక్ట్ కాదు. జగన్ గారు ఉన్నా, లోకేష్ గారు ఉన్నా, మన రాష్ట్ర పరిస్థితి, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్నాడు, గతంలో కేసీఆర్ అన్నారు, పరిశ్రమలు రావడం ఆగలేదే, వస్తూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి స్వభావం వేరు, కేసీఆర్ స్వభావం వేరు, కానీ వస్తున్నాయి. శ్రీ సిటీలో కూడా జగన్ గారు ఉన్నప్పుడు ఒక 22 వేల కోట్లు వచ్చినాయి, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కొన్ని వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. మారినారు కదా ముగ్గురు ముఖ్యమంత్రులు, అయినా కూడా ఎందుకు వచ్చినాయి? ఆడ ఒక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ ప్రిన్సిపల్ దీనికి వస్తాయి, 10% వస్తాయి. రెండోది మీరు చెప్పిన కారణాలు, ఏదైతే రెడ్ బుక్, జగన్ మీద విమర్శలు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ధ్వంసము, విధ్వంసం పదాలు రోజు వాడుతుంటారు. దాన్ని కూడా దావోస్ లో మాట్లాడాలన్నా, ఎన్ఆర్ఐ మీటింగ్ వేసుకొని, ఎన్ఆర్ఐలో ఏమో వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, రకరకాలు ఉంటారు. వాళ్ళ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు విధ్వంసం చేసినాడు అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇదే లోకేష్ గారు, ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఏ పారిశ్రామికవేత్తని అడిగినా ఒక ప్రశ్న వేస్తున్నారు, జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి,
రానని మీరు గ్యారంటీ ఇస్తున్నారా అని ఇక్కడ చెప్తున్నారు. అంటే జగన్ అనే వ్యక్తి మళ్ళీ వస్తే అనే అపనమ్మకం వస్తే పరిశ్రమలు రావు అనేది వాళ్ళ కాన్సెప్ట్. సరే, మీ అభిప్రాయం అట్లా పెట్టుకోండి. ఇది నిజమైతే మీ వ్యాఖ్యలు దావోస్ లో పోయి జగన్ ప్రస్తావన ఓనా చేస్తాడా? దావోస్ లో దావోస్ లో ఎందుకు పోయారు మీరు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సహసిద్ధమైన అవకాశాలు ఇవి. మాకు ఒక శ్రీ సిటీ ఉంది, మాకు కొప్పర్తి ఉంది, మాకు ఒక విశాఖపట్నం ఉంది, మాకు పోర్ట్లు ఉన్నాయి, ఇన్ని అవకాశాలు ఉన్నాయి, మేము మీకు ఈ ప్రోత్సాహాలు ఇస్తున్నాం, ఇవన్నీ చూస్తే ఇతర రాష్ట్రాల కన్నా ది బెస్ట్ మేము అవుతాం, రండి స్వామి అంటే వస్తారు. మీరు ఆడికి పోయి ఇవన్నీ చెప్తా అదనంగా జగన్ లాస్ట్ ఇయర్ 5 ఏళ్ళు ధ్వంసం చేసినాడు అని వాళ్ళకి చెప్పడం అంటే అర్థం జగన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడని, ఆయన గతంలో ధ్వంసం చేసినాడని చెప్పడం ద్వారా మళ్ళీ వస్తాడని ఇండైరెక్ట్ చెప్పడమే కదా. మళ్ళీ ఇండైరెక్ట్ గా వస్తే వాళ్ళకి అంటే మీ దగ్గర మీరు పిలుచుకున్న పారిశ్రామికవేత్తలు జగన్ వస్తాడని చెప్తే భయపడుతూ ఉన్న దశలో ఇంకో పారిశ్రామికవేత్త అదే చెప్తారా పోయి జగన్ వస్తే జగన్ ధ్వంసం చేసినాడని? జగన్ రాజకీయాల్లో అధికారాలు మారడం సహజం కదా. గతంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని అనుమానం ఎవరికైనా వస్తుంది కదా. అవుతాడో లేదో పర్వత పెడదాం. కాబట్టి మీరే ధ్వంసం చేసినాడంటే అంటే జగన్ మళ్ళీ వస్తే ధ్వంసం చేస్తాడు. ఆల్రెడీ 5 ఏళ్ళు ధ్వంసం చేసినాడు. ఇప్పుడు 5 ఏళ్ళు మనమే పెట్టుబడులు పెడతాం, పునాదులు వేస్తాం, బిల్డింగ్ కడతాం, మళ్ళీ జగన్ వస్తే ధ్వంసం చేస్తాడు అనే అభిప్రాయం పారిశ్రామికలకు వెళితే ఏ పారిశ్రామికతోనే ఇక్కడికి వస్తాడా? జగన్ వస్తాడు తర్వాత మీరు ఎందుకు పోయి 60 జగన్ గురించి చెప్పడం? మీ గురించి చెప్పుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అవకాశాల గురించి చెప్పుకోవాలి. ఆడపోయి చెప్పడం అంటే అనుమానాలను ఇంకొంచెం పెంచడం. కాబట్టి మీ వ్యవహార శైలి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు దావోస్ లో అప్రస్తుతం. ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం క్వశ్చనే లేదు. మా ప్రభుత్వం మీరు రండి, మా ప్రభుత్వం గ్యారంటీ. ఇది తప్ప ఇంకోటి మాట్లాడకూడదు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, వారు రాబోయే ప్రభుత్వం అనే చర్చ చేయకూడదు. కానీ దురదృష్టవశాత్తు దావోస్ కేంద్రంగా చేయడం అనేది అది వారి ప్రయత్నాలకి ఒక ముందర కాలబంధం అవుతుంది. కానీ లోకేష్ గారు కావచ్చు, లేకపోతే టీడీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అమెరికా వెళ్ళి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేస్తున్నారు, అక్కడ సంతకాలు కూడా అయిపోయాయి అని అంటున్నారు. సో అంటే సాధారణంగా రాజకీయ నాయకులు చెప్పుకున్న మాట పెట్టుబడులను ఆకర్షించడానికి విదేశీ పర్యటనకు వెళతాము అని. సో మీరు ఇంతకు ముందు ఒక మాట మాట్లాడారు, విదేశాలకు వెళ్ళడం వల్ల ఒక 10% వరకు మాత్రమే పెట్టుబడులు తేగలవేమో, కానీ ఇక్కడున్న అభివృద్ధిని చూసి మాత్రమే కంపెనీస్ వస్తాయని. మరి ఎందుకు రాజకీయ నేతలు ఎవరిని మోసం చేయడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు? మీరు చూడండి, హైయెస్ట్ పెట్టుబడులు బెంగళూరులో వస్తున్నాయి, చెన్నైలో వస్తున్నాయి, అదేవిధంగా మన హైదరాబాద్లో వస్తున్నాయి, పూణే చుట్టూ వస్తున్నాయి. మీకు ఒక సందర్భంలో నాకు తెలిసి తమిళనాడు ముఖ్యమంత్రి ఏ రోజు విదేశ పర్యటన చేసి చూడాల నేను. కరుణానిధికి ఇంగ్లీష్ వచ్చో రాదో కానీ ప్రధానమంత్రితో మాట్లాడినా తమిళ్ మాట్లాడుతూ ఆయన ట్రాన్స్లేట్ చేస్తుంటాడు. తమిళ్ అంటే ఆయన పంచి కట్టుకొని ఓల్డ్ మెన్ లాగా ఒకసారి కుర్చీలో పోతుంటాడు. మరి ఆడికి పరిగెత్తి వచ్చినాయి పరిశ్రమలు. ముఖ్యమంత్రిని చూసి రావు, 90% ముఖ్యమంత్రిని చూసి రావు, మనకున్న అవకాశాలు చూసి వస్తాయి. ఒక సందర్భంలో ఇట్లాంటి సింగపూర్లోనే ఎక్కడ అనుకుంటాను, కేసీఆర్ గారు వెళ్ళలేదు, కానీ తెలంగాణ అధికారులు కొంతమంది వెళ్ళారు. బెంగాల్ నుంచి మమతా బెనర్జీ వచ్చింది. మమతా బెనర్జీ మేము అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తామని చెప్పింది, కానీ అక్కడ 10% వస్తే 90% హైదరాబాద్కి వచ్చింది. అంటే కేసీఆర్ వెళ్ళలేదు, బెంగాల్ ముఖ్యమంత్రి వెళ్ళింది. ఆయన కారణం ఏంటి? హైదరాబాద్కు ఉన్న జనరల్ అడ్వాంటేజ్ అది. కాబట్టి ఫస్ట్ దీన్ని బట్టి అర్థమైంది 90% మనకున్న పరిశ్రమలు ఏవి కూడా మనకున్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ బట్టే నిర్ణయం అవుతాయి. దావోస్ పర్యటనలో విదేశీ పర్యటనలో మాట్లాడడం అనేది ఒక 10% ప్రోత్సాహంగా ఉంటుంది. ఒక పెట్టాలా వద్దా అని ఆలోచించే వాడికి ప్రోత్సాహం ఉంటుంది. కానీ పెట్టాలా వద్దనే ఆలోచన వస్తా ఉందంటే ఇక్కడ వాతావరణం బాగుండాలి. కాబట్టి ఇది మేజర్గా వాళ్ళు చూడాల్సిన అవసరం. దీనికి భిన్నంగా అంటే ఇప్పుడు దావోస్ లో ఒప్పందాలు ఎట్లా జరుగుతాయి? మీకు ఉదాహరణకు విశాఖపట్నంలో ఎన్ని లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి? చంద్రబాబు గారు ఉన్నప్పుడు 20 లక్షల కోట్ల ఒప్పందం జరిగినాయి. జగన్ గారు ఉన్నప్పుడు 11 లక్షల కోట్లు వచ్చేసినాయి. అవన్నీ కొన్ని వర్కౌట్ అవుతాయి. అంటే ఏ పారిశ్రామికవేత్త కూడా ఫస్ట్ ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ నుంచి డెలిగేట్స్ పోతారు. ఒక టాటా కంపెనీ ఉంటుంది. టాటా కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మేము 10,000 కోట్లు పెట్టుకొని ప్రైమరీ ఒప్పందం చేసుకుంటారు. అదే టాటా వాడు పోయి బెంగాల్తో ఒప్పందం చేసుకుంటాడు. అదే టాటా వాడు పోయి తెలంగాణ అన్నిటి ఒప్పందం చేసుకుంటాడు. మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చొని ఆ 10 ఒప్పందాలు చూస్తాడు. ఏ రాష్ట్రం బెటర్ అడిగే పోతాడు. 10 రాష్ట్రాలు మాకు వచ్చాయని చెప్పుకుంటా ఉంటాయి. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి గొడవ తీసుకురావాలి. పాత వీడియోలు ఉంటే మీరు చూడండి. గోవర్ధన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయనకు ఒక 10 కంపెనీలతో 5 కంపెనీలతోనూ ఒప్పందాలు చేసుకున్నాడు. ఇది పవర్ ప్లాంట్లు ఉన్నాయి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి. ఆయన ఒక 10 రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఒప్పందం చేసుకున్నాడు. 1,00,000 కోట్లు 50,000 కోట్లు. ఆ పత్రాలన్నీ తీసుకొచ్చి కాకాని గోవర్ధన్ ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి నువ్వు సిద్ధపడ్డావంటే ఎంత సంపాదించినావని ప్రెస్ మీట్ పెట్టినాడు.
దానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అద్భుతమైన ఆన్సర్ చేసినాడు. ఆయన చెప్పింది ఏం తెలుసా, అయ్యా బాబు మేము 100 ఒప్పందాలు చేసుకుంటా చివరకు పెట్టేది ఒక చోటే అన్నాడు. ఆయన చెప్పింది అదే, నేను చెప్పిన కాబట్టి ఇప్పుడు అదే వర్తిస్తుంది. దావోస్ లో చేసుకున్న ఒప్పందాలను వర్కౌట్ అవ్వడం అనేది ఈ రాష్ట్రంలో పరిస్థితి. మళ్ళీ ఇది వచ్చి చూసి 10 ఒప్పందాలు పరిశీలించి ది బెస్ట్కి వెళ్తారు. కాబట్టి మనం బెస్ట్ గా ఉండడానికి ప్రయారిటీ ఇవ్వాలి, 10% ప్రయారిటీ కాదనేది గుర్తుపెట్టుకుంటే మంచిది. మరోపక్క పారిశ్రామికవేత్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అంటే భయపడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏంటి అని చెబుతూ ఉండడాన్ని టీడీపీ నేతలు అంటున్నారు, మనం చూస్తున్నాం. కానీ నిజంగానే పారిశ్రామికవేత్తలకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత భయం ఉందా? పారిశ్రామికవేత్తలు దేని చూసి భయపడరు. పారిశ్రామికవేత్తలు అంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు. పెట్టుబడికి అనేక స్వభావాలు ఉంటాయి. పెట్టుబడిదారుడు ఈ రోజు నేను 10 రూపాయలు పెడితే రేపు 20 రూపాయలు నాకు ఆదాయం కావాలని కోరుకునే క్యారెక్టర్ తప్ప ఇంకా వాడికి ఏ క్యారెక్టర్ ఉండదు. పెట్టుబడి స్వభావాన్ని గురించి కార్ల్ మార్క్స్ ఒక ఉదాహరణ ఒక కొటేషన్ చెప్తాడు. కార్ల్ మార్క్స్ ఏమంటా అంటే పెట్టుబడి స్వభావం ఎలాంటిదంటే 100% లాభాలు వస్తాయంటే అవినీతిని ప్రోత్సహిస్తుందంట. నాకు 100% లాభం వస్తుంది, నా పెట్టుబడి 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తుందంటే అవినీతిని ప్రోత్సహిస్తుందంట. అది 100 నుంచి 150% లాభం వస్తుంది అనుకో, వ్యభిచారాన్ని కూడా ప్రోత్సహిస్తుందంట. అది 200% లాభం వస్తుంది, యజమాని కూడా చంపేస్తుందంట. అంటే పెట్టుబడికి ఏం విలువలు ఉండవు, లాభం తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, చంద్రబాబు నాయుడు ఉన్నాడా ఏం చూడరు. నాకు 10 రూపాయలకి పెట్టుబడి పెడితే రేపు 20 రూపాయలకు వస్తుంది, వాళ్ళు ఏమన్నా చేస్తారు. కాబట్టి గ్యారంటీ కావాల్సిన వాళ్ళకి ఏం తెలుసా, చంద్రబాబు జగన్ కాదు, 10కి 20 వస్తుందా లాదా. కానీ 10కి 20 రావాలంటే ఏం చేయాలి, చంద్రబాబు జగన్ కాదు, ఇక్కడ పరిస్థితులు బాగుండాలి, ఇక్కడ వాతావరణం. శ్రీ సిటీలో ఇప్పుడు అమరావతిలో పెట్టమని చంద్రబాబు గారు అందరు రోజు అడుగుతున్నాడా? కానీ ఏ రోజైనా ఏ ముఖ్యమంత్రి శ్రీ సిటీలో పెట్టమని, శ్రీ సిటీకి వస్తాయి కానీ అమరావతికి ఎందుకు రాలేదు? శ్రీ సిటీలో పెట్టుబడులు పెడితే గ్యారంటీ ఆదాయం అనేది గ్యారంటీ అయిపోయింది. ఇంకా అంతే. హైదరాబాద్ లో పెడితే గ్యారంటీ, వారు వస్తున్నారు అంతే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఇప్పుడు రోజు తిట్టుకుంటారు కదా కేసీఆర్, కేటీఆర్, రేవంత్ దుర్మార్గం. వాళ్ళు ఏమేమి పట్టించుకోవట్లేదే, మీరిద్దరు దుర్మార్గం పట్టించుకోవట్లా. మీరు ఏమైనా కొట్టుకొని మాకు హైదరాబాద్ పెడితే గ్యారంటీ, శ్రీ సిటీలో పెడితే గ్యారంటీ. ఇదే సింపుల్ లాజిక్. కాబట్టి జగన్ గారు పారిశ్రామికవేత్తలు అంత అమాయకులు కాదు. జగన్ వస్తే కూడా వాళ్ళు సంతోషిస్తారు, ఎవరు వచ్చినా సంతోషిస్తారు. వాళ్ళు ఏం కోరుకుంటే